అర్థం చేసుకోవడంలో ఆలస్యం చేశాను. నీ ప్రేమను, ఆరాటాన్ని హేళన చేశాను. నీ ఆపేక్షకి పరీక్షలు పెట్టాను. అందుకు నువ్వు నాకు వేసిన శిక్ష చాలు స్వర్ణ. అప్పుడు మాటలు పడ్డావు. అందర్నీ కాదనుకుని ఎవరికీ కాకుండా పోయావు. ఇంకా ఇలా వేధించి మాటలు పడొద్దు. నిన్నిలా అంటుంటే విని తట్టుకునే శక్తి నాకు లేదు. వాళ్ళనే మాటలు నీకు వినపడితే అలా ప్రవర్తించకు. దేవతవనిపించుకో. నా చేత కన్నీళ్లు పెట్టించొద్దు ప్లీజ్. ప్లీజ్ స్వర్ణ. మంగా, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. మేము అన్ని విధాలుగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాం. నీ మనవరాలు దయ్యమైందంటే నీకే అప్రతిష్ట. మంచి కన్నా చెడు ముందు ఊరేగుతుందంటారు. రేపు ఈ వార్త కోట దాటితే ఏమవుతుందో ఆలోచించు. స్వర్ణ మీద ఎవరికీ కోపం లేదు. తన కోపమే తన మరణానికి కారణం. ఆ నోట ఈ నోట పడి విషయం కోట దాటకముందే మనం కట్టడి చేయడం మంచిది. నాకు తెలిసిన ఒక భూత వైద్యుడున్నాడు. వాణ్ణి పిలిపించి బంధించడం మంచిది. అవునమ్మమ్మ గారు. లేకపోతే ఆ దయ్యం ఎప్పుడు ఎట్నుంచొచ్చి ఎవరిని ఆవహిస్తుందో ఏమీ తెలియడం లేదు. అక్క, సొంత అక్కని కూడా చూడకుండా, పైగా నెలలు నిండిన పిల్లని కూడా చూడకుండా సీతని ఎలా ఆవహించిందో చూసావుగా. ఇలాంటి విషయాలు ఆలస్యం చేయడం మంచిది కాదు. భూత వైద్యుణ్ణి పిలిపిస్తాను. ఏమే, నేను దయ్యాన్నా? నన్ను భూత వైద్యుడికి పట్టిస్తారా? ఎలా పట్టిస్తారో చూస్తా. నీ ప్రాణాలు తీస్తా. నేను కాను, అసలు దయ్యాలు మీరు. నా బతుకు నా కాకుండా చేసింది మీరు. నా బావని ఇది సొంతం చేసుకోవాలని చూసింది. వదలను. మిమ్మల్నిద్దరినీ వదలనుగాక వదలను. మీ అంత చూస్తా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.